ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్ ఈ రోజు ఈ వీడియోలో ప్రస్తుతం తిరుమలలో రష్ ఎలా ఉన్నది ఇంకా 300 రూపాయల ఎస్ఎస్డి మరియు దివ్య దర్శనం అలాగే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని వారు దర్శనానికి వెళ్ళాలి అంటే ఎంత సమయం పడుతున్నది ఫ్రీగా ఇచ్చే ఎస్ఎస్డి టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి ఇంకా దివ్య దర్శనం టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి ఇంకా అలిపిరి నడకదారి టైమింగ్స్ శ్రీవారి మెట్టు నడకదారి టైమింగ్స్ ఏ దర్శనం వారు ఎక్కడి నుంచి వెళ్ళాలి ఇలాంటి విషయాలను ఈ వీడియోలో మీకు తెలియజేస్తానండి ముందుగా నిన్నటి రోజు అలాగే ఈ రోజు దర్శనం వివరాలు తెలుసుకుందాం ఎవరైనా మన ఛానల్లోని వీడియోలను కొత్తగా చూస్తుంటే వెంటనే లైక్ చేయండి అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేసుకోవడం వలన తిరుమల తిరుపతి దేవస్థానం ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందండి ముందుగా తిరుమల తిరుపతి దేవస్థానం వారి లేటెస్ట్ అప్డేట్స్ గురించి తెలుసుకుందాం జనవరి 25న గురువారం జరగనున్న శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటికి టీటీడీ వారు ఏర్పాట్లు పూర్తి చేశారు శ్రీరామకృష్ణ తీర్థము వెళ్ళాలి అనుకునేవారు గోగర్భం డ్యామ్ పాయింట్ నుండి పాప వినాశనం వరకు యాత్రికులను తరలించేందుకు ఏపీఎస్ఆర్టీసీ దాదాపుగా 35 బస్సులను ఏర్పాటు చేస్తుంది గురువారం ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే యాత్రికులను ఈ తీర్థానికి అనుమతిస్తారు పాప వినాశనం నుంచి నడిచి వెళ్లి శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి దర్శనం చేసుకొని సాయంత్రం లోపల నడిచి పాప వినాశనం చేరుకోవాల్సి ఉంటుంది తిరుమలలో పుష్యమాస పౌర్ణమి గరుడ సేవ ఈ రోజు పుష్యమాస పౌర్ణమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 25న గురువారం రాత్రి గరుడ సేవ జరగనుంది ప్రతి నెల పౌర్ణమి పర్వదినాన టీటీడీ వారు స్వామివారి గరుడ సేవ నిర్వహిస్తారు ఈ రోజు రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు శ్రీ మలయప్ప స్వామివారు గరుడ వాహనంపై తిరుమాడ వీధులలో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు ఇక దర్శనం వివరాలు తెలుసుకుందాం నిన్నటి రోజున బుధవారం రోజున శ్రీవారిని 65,991 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు ప్రస్తుతం ఈ రోజు అయితే తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం కంటే కాస్త ఎక్కువగా ఉన్నారు 21,959 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు 3,57,00,000 రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలు దాదాపుగా నిన్నటి రోజు శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్ లేని భక్తులకు 6 నుంచి 8 గంటల సమయంలో దర్శనమైనది ఎస్ఎస్డి మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకు 3 నుంచి 5 గంటలలో దర్శనమైనది అలాగే 300 రూపాయల దర్శనం టికెట్స్ ఉన్న వారికైతే 1 గంట నుంచి 2 గంటలలో దర్శనమైనది ఈ రోజు ఉదయం 6 గంటలకు వైకుంఠంలోని 12 కంపార్ట్మెంట్లలో ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు సర్వదర్శనం కోసం అయితే వేచి ఉన్నారు వైకుంఠంలోని 12 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులకు సుమారుగా 12 గంటలలో దర్శనం అవ్వచ్చు ఇక ఈ రోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే దర్శనం టికెట్స్ లేని భక్తులు క్యూ లైన్లో ఎంటర్ అయ్యే వారికి సుమారుగా 12 నుంచి 16 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి ఎస్ఎస్టీ టోకెన్స్ ఉన్న భక్తులకు అలాగే దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకైతే సుమారుగా 3 నుంచి 6 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి ఇక ఈ రోజు 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం వారికి అలాగే 500 రూపాయల విర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి 2 నుంచి 3 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి తిరుమల స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులను బట్టి దర్శన సమయంలో కూడా మార్పులుంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు ఇక ఈ రోజు గురువారం సర్వదర్శనానికి సంబంధించి ఎస్ఎస్టీ టోకెన్స్ కోటా 20,000 టోకెన్స్ అండి ఈ రోజు ఉదయం 7 గంటలకు ఈ టోకెన్స్ కోటా పూర్తి అయ్యింది నిన్నటి రోజు మన ఛానల్లోని వీడియోలను కామెంట్లకు కొన్ని వాటికి సమాధానాలు తెలియజేస్తాను అలాగే ఈ రోజు ఈ వీడియోలోని కామెంట్లకు రేపటి వీడియోలో సమాధానాలు తెలియజేస్తాను మీకు ఇంకా తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారం తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయ్యి మెసేజ్ చేయండి టెలిగ్రామ్ లింక్ను ఈ వీడియోలోని డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఈరోజు మొదటి కామెంట్ మ్యామ్ మేము 26th ఫ్రైడే మార్నింగ్ అప్రాక్స్ 10 AM రైల్వే స్టేషన్లో దిగుతాము దిగిన వెంటనే మేము టోకెన్స్ ఎక్కడ తీసుకోవచ్చు ఈ ఎస్ఎస్టీ టోకెన్స్ తిరుపతిలో ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా శ్రీనివాసం కాంప్లెక్స్ రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం అలాగే అలిపిరి వద్ద భూదేవి కాంప్లెక్స్ ఈ 3 ప్రాంతాలలో ఎస్ఎస్టీ టోకెన్స్ ఇస్తారు మీరు రైల్వే స్టేషన్లో దిగగానే ఎదురుగా విష్ణు నివాసంలో టోకెన్స్ తీసుకోండి రష్ ఎక్కువగా ఉంటే టోకెన్స్ 6 గంటలకు అయిపోతాయి రష్ తక్కువగా ఉంటే ఉదయం 10 గంటల వరకు కూడా టోకెన్స్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది మీరు వచ్చే సమయానికి టోకెన్స్ ఇస్తే తీసుకోండి లేదంటే తిరుమలలో టోకెన్స్ లేని సర్వదర్శనానికి వెళ్ళండి ఇక నెక్స్ట్ కామెంట్ ఓం నమో వెంకటేశాయ సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు మీ వీడియోస్ చాలా ఉపయోగపడుతున్నాయి మెట్ల మార్గం గుండా నడిచి వెళ్ళు భక్తులకు దర్శనం టికెట్స్ ఎక్కడ ఇస్తారో తెలుపగలరు
అలిపిరి నుండి వెళ్లే భక్తులకు టికెట్స్ ఇవ్వడం లేదని మీరు ఇదివరకు ఒక వీడియోలో తెలిపారు. ఇప్పుడు ఇస్తున్నారా తెలుపగలరు? మన ఛానల్లోని వీడియోలోని ఇన్ఫర్మేషన్తో స్వామివారి దయతో మీకు దర్శనం మంచిగా జరిగితే చాలు. చాలా చాలా సంతోషం సార్. అలిపిరి దారిలో వెళ్ళే వారికి ఇంతకు మునుపు నడక దారిలో దివ్య దర్శనం టోకెన్స్ ఇచ్చేవారు, ప్రస్తుతం ఇవ్వడం లేదండి. మీరు అలిపిరి దారిలో నడిచి వెళ్ళాలి అనుకుంటే తిరుపతిలో 3 ప్రాంతాలలో ఇచ్చే SST టోకెన్స్ తీసుకొని నడిచి వెళ్ళొచ్చు. అలిపిరి దగ్గర ఉన్న భూదేవి కాంప్లెక్స్, మెయిన్ బస్టాండ్ పక్కన ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న విష్ణు నివాసం, ఈ 3 ప్రాంతాలలో SST టోకెన్స్ తీసుకొని అలిపిరి మెట్ల మార్గం ద్వారా నడిచి వెళ్ళొచ్చు. ఇక నెక్స్ట్ కామెంట్, మేడం ఈరోజు 300 రూపీస్ టికెట్ బుక్ చేసుకున్న, అందులో సర్నేమ్ పెట్టడం మర్చిపోయా, నన్ను అలౌ చేస్తారా దర్శనంకి? మీరు టికెట్ బుక్ చేసుకునే ప్రాసెస్లో నేమ్ మరియు సర్నేమ్ మిస్ అవ్వచ్చు. ఒక్కొక్కసారి జెండర్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ కూడా మిస్ అవ్వచ్చు. ఆధార్ నెంబర్ కరెక్ట్గా ఎంటర్ చేసి ఉంటే మిమ్మల్ని దర్శనానికి తప్పకుండా అలౌ చేస్తారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శనం అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ కామెంట్, గురువారం మార్నింగ్ ఎమ్మెల్యే లెటర్ JEO ఆఫీస్లో సబ్మిట్ చేస్తే ఫ్రైడేకి దర్శనం టికెట్స్ ఇస్తారా అండి? మీరు తిరుమలలో JEO ఆఫీస్లో ఎమ్మెల్యే లెటర్ ద్వారా VIP బ్రేక్ దర్శనం టికెట్స్ తీసుకోవచ్చు. ఒక్కొక్కరికి 500 రూపీస్ అండి. మ్యాక్సిమం 6 మెంబర్స్ వరకు వెళ్ళొచ్చు. అది కూడా మీరు తీసుకొని వచ్చే లెటర్లో ఎంతమంది దర్శనం వెళ్తున్నారో అన్నది మెన్షన్ చేసి ఉండాలి. ఫ్రైడే రోజు స్వామివారి అభిషేకం వలన VIP బ్రేక్ దర్శనం టికెట్స్ లిమిటెడ్గా ఇస్తారు. మీరు థర్స్డే JEO ఆఫీస్లో లెటర్ సబ్మిట్ చేస్తే ఫ్రైడే రోజుకి VIP బ్రేక్ దర్శనం టికెట్ ఇచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు వీకెండ్లలో కాకుండా మిగిలిన రోజులలో వెళ్ళి దర్శనం చేసుకోవడం బెస్ట్ అండి. ఇక నెక్స్ట్ కామెంట్, మేము 6th ఏప్రిల్కి టికెట్ బుక్ చేసుకున్నాము. మాకు రూమ్ స్లాట్ దొరకడం లేదు. మాకు 6th తిరుమలలో రూమ్స్ దొరుకుతాయా? 300 రూపీస్ స్లాట్ బుక్ అయింది. మీరు ఆన్లైన్లో రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండండి. ఎవరైనా రూమ్స్ క్యాన్సిల్ చేసుకుంటే మీరు టికెట్ బుక్ చేసుకున్న డేట్కి రూమ్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. లేదంటే తిరుమలకు వెళ్ళి CRO ఆఫీస్ వద్ద ఆధార్ మరియు మొబైల్ నెంబర్తో రూమ్స్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. రూమ్స్ ఖాళీని బట్టి 2 నుంచి 5 గంటలలోనే రూమ్స్ దొరికే ఛాన్సెస్ ఉందండి. ఇక నెక్స్ట్ కామెంట్, మేము 14th ఏప్రిల్కి బుక్ చేసాం మేడం, బట్ 1 నేమ్లో 1 లెటర్ మిస్టేక్ అయ్యింది. మేము ఎనీ ప్రాబ్లం? మీరు టికెట్ బుక్ చేసుకునే ప్రాసెస్లో నేమ్ మరియు సర్నేమ్ మిస్ అవ్వచ్చు. ఒక్కొక్కసారి జెండర్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ కూడా మిస్ అవ్వచ్చు. ఆధార్ నెంబర్ కరెక్ట్గా ఎంటర్ చేసి ఉంటే మిమ్మల్ని దర్శనానికి తప్పకుండా అలౌ చేస్తారు. ఎలాంటి ప్రాబ్లం లేకుండా దర్శనం అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ కామెంట్, హలో మేడం, మేము ఫ్రైడే మార్నింగ్ 9 o'clockకి తిరుపతి రైల్వే స్టేషన్కి వస్తున్నాం. వచ్చిన వెంటనే SST టోకెన్స్ తీసుకొని సండే రోజు 5 PM లోపు దర్శనం అవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఫ్రైడే అరుణాచలం వెళ్ళి సాటర్డే ఈవినింగ్కి తిరుపతికి వస్తాం. ఫ్రైడే SST టోకెన్స్ తీసుకుంటే ఏ టైంకి టోకెన్స్ ఇవ్వచ్చు? యావరేజ్ రష్ ఉంటే ఎంత టైం పట్టచ్చు? అకామిడేషన్ ఆప్షన్ చూసుకుంటే బెటర్. ప్లీజ్ ఆన్సర్ మై క్వశ్చన్స్. ఓం నమో వెంకటేశాయ. హాయ్ సార్, మీరు ఒకేసారి చాలా క్వశ్చన్స్ అడిగారు. ఓకే, మీరు అడిగిన క్వశ్చన్స్కి సమాధానాలు తెలియజేస్తాను. మీరు ఫ్రైడే మార్నింగ్ 9కి తిరుపతికి రాగానే టోకెన్స్ ఇస్తే తీసుకోండి. ఉదయం 9 గంటలకు టోకెన్స్ తీసుకుంటే మరుసటి రోజు ఉదయం 3, 4, 5 గంటలలో దర్శనం అయ్యేలా టోకెన్స్ అయితే ఇవ్వచ్చు. మీరు తీసుకునే టోకెన్స్లోని టైంకు 3 నుంచి 6 గంటల లోపు దర్శనం అయితే అవ్వచ్చు. మీరు వచ్చేది వీకెండ్ మరియు హాలిడే కాబట్టి ఉదయం 9 గంటల వరకు టోకెన్స్ ఉండకపోవచ్చు. మీరు అరుణాచలం వెళ్ళి సాటర్డే ఈవినింగ్ తిరుపతికి వెళ్తాము అంటున్నారు. సాటర్డే ఈవినింగ్ టోకెన్స్ లేని దర్శనానికి వెళ్తే సండే ఈవినింగ్ లోపల దర్శనం అవ్వచ్చు. రష్ తక్కువగా ఉంటే సండే ఆఫ్టర్నూన్కే దర్శనం అవ్వచ్చు. రష్ ఎక్కువగా ఉంటే సుమారుగా టోకెన్ లేని దర్శనం 12 నుంచి 20 గంటలలో దర్శనం అయితే అవ్వచ్చు. అకామిడేషన్ అయితే తిరుమలకు వెళ్ళి CRO ఆఫీస్ వద్ద ఆధార్ మరియు మొబైల్ నెంబర్తో రూమ్స్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. రూమ్స్ ఖాళీని బట్టి 2 నుంచి 5 గంటలలోనే రూమ్స్ దొరికే ఛాన్సెస్ అయితే ఉందండి. ఇది అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరియు లేటెస్ట్ అప్డేట్. ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారమైనా తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.